యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం ఆలోచించేటువంటి అంశం, క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగటానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఈ విషయాన్ని గురించి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. క్రీస్తు యేసునందు దేవుని యొక్క రాజసువార్తను అంగీకరించి బాప్తిసం ద్వారా తన పాపాలను కడిగివేసుకొని దేవుడు తన కృప చేత మన నీతిమంతులుగా చేసి క్రీస్తుల మనల్ని ప్రవేశింపజేశాడు. ఈ ప్రవేశం అనేది ఉన్నతమైనటువంటి ప్రవేశం. చాలామందికి క్రీస్తు యేసులో బాప్తిసం పొందడం అనేది ఎంత గొప్పదనేదో తెలియదు. ఎందుకు తెలియదంటే వారు లేఖనాలని అధ్యయనం చేయకపోవటం వల్ల, బైబిల్ గురించిన జ్ఞానము వారికి అవగాహన లేకపోవటం వల్ల వారు క్రీస్తులో ప్రవేశించటము ఎంత గొప్ప భాగ్యమో వారు గుర్తించరు. అయితే క్రీస్తులో బాప్తిసం పొందిన వ్యక్తి ఆత్మీయంగా బ్రతకటానికి సిద్ధపడాలి. ఎప్పటి వరకు ఆత్మీయంగా బతకాలి? మన మరణం వరకు ఆత్మీయంగా బతకాలి. అందుకే దేవుడు క్రీస్తుల మనల్ని ప్రవేశింపజేశాడు. ఆత్మీయంగా బ్రతకడానికి మనము ఏం చేయాలి? అది ఇక్కడ పాయింట్. మనము ఆత్మీయంగా బతకాలంటే మనం ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి? మొదటిగా మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా బతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి జీవించాలి. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ప్రభువు దయాళుడని మీరు రుచూచున్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. నిర్మలమైన దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షించాలి. ఆ వాక్యాన్ని అంగీకరించాలి, నేర్చుకోవాల్సిన వారమైన. అంటే ఒక వ్యక్తి రక్షణ విషయంలో ఎదగాలంటే, లేక ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇది మొదటి విషయం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే ఏం జరిగిద్ది? ఆ వాక్యాన్ని బట్టి జీవిస్తే ఏం జరిగిద్ది అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించకపోతే నష్టం ఏంటి అంటే రక్షణ విషయంలో ఎదగం, అనగా ఆత్మీయంగా దిగజారుతాం. ఆత్మీయంగా దిగజారినప్పుడు సమస్య ఏంటంటే సాతాను మనలో పాపాన్ని మనం పాపంలో కొనసాగించేట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనం శోధిస్తూ ఉంటాడు. కనుక పాపము మనలో ప్రవేశించకుండా, సాతాను యొక్క శోధన మనం వచ్చినప్పుడు దానికి లోబడకుండా వాడిని ఎదిరించి బ్రతకాలంటే మనము ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగితే సాతాను మనల్ని ఏం చేయలేడు. ఆత్మీయంగా ఎదగకపోతే సాతాను ఎప్పుడైనా సరే మనల్ని పాపం నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. మనల్ని శోధిస్తాడు. మనలో దురాశ చేత మనము పాపానికి లేక ఆ శోధనకి లొంగి మరణంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడి వాక్యాన్ని అభ్యాసం చేయాలి, లేక దేవుడి వాక్యాన్ని నేర్చుకొని దాన్ని అనుసరించి జీవించాలి. ఈ జీవించాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని ఉండకూడదు, కొన్ని మానివేయాలి. ఏంటి
అంటే ఇక్కడ మనకి పేతురు చదువుతున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి 1, సమస్తమైన కపటాన్ని మానేయాలి 2, 3 వేషధారణ మానేయాలి, 4 అసూయని మానేయాలి, 5 సమస్త దూషణ మాటలను మానేయాలి. ఇవి మానివేయకుండా ఆత్మీయంగా ఎదగరు. ఒక క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా ఎదగలనేటువంటి ఆలోచన, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలి. చెడు స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఆత్మీయంగా ఎదగలేరు. అందుకే పేతురు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. 5 పాయింట్లు చెప్పాడు ఇక్కడ. సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, సమస్తమైనటువంటి కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధాన్ని విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, సమస్త దూషణ మాటలను కూడా విడిచిపెడితేనే, మానివేస్తేనే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తావు, రక్షణ విషయంలో ఎదుగుతావు అనే విషయాన్ని పేతురు తెలియజేస్తున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయాలంటే చెడు లక్షణాలు విడిచిపెట్టాలి. లేకపోతే రక్షణ విషయంలో ఎదగాలంటే చెడు లక్షణాలని విడిచిపెట్టాలి. ఇప్పుడు రక్షణ విషయంలో ఎదిగే క్రమంలో చెడు లక్షణాలు విడిచిపెట్టిన తర్వాత దేవుని వాక్యాన్ని తన జీవితంలో అభ్యాసం చేసుకొని బ్రతకడానికి తనకి ఒక మంచి స్వభావం ఉండాలి, మంచి లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై అన్నాడు అక్కడ. మనకి ఒక శిశువు ఎంత నిర్మలమైనటువంటి మనసు కలిగి, హృదయం కలిగి, మనస్సాక్షి కలిగి ఉంటాడో, అలాంటి కొత్తగా జన్మించే శిశువులు పోలిన వారే మనం దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షించాలి. అంటే దేవుడు చెప్పింది చేయటానికి ఎటువంటి సందేహము కానీ, అవిశ్వాసత కానీ కొనసాగించకూడదు లేదా కనపరచకూడదు. అలాగా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయగలిగితే, ఆలోచించగలిగితే తను ఆత్మీయంగా ఎదుగుతాడు. అందువల్ల ఇక్కడ చాలా స్పష్టంగా పేతురు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము దేవుని వాక్యాన్ని అపేక్షించాలి అని చెప్పాడు. నిర్మలమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం అపేక్షించాలి. నిర్మలమైన దేవుని వాక్యాన్ని అపేక్షించాలంటే ఏం చేయాలి అంటే, తనలోని చెడు స్వభావాన్ని మానివేయాలి. కొత్తగా జన్మించిన శిశువులాగా మనం దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అంటే అంగీకరించినప్పుడు జరిగేటువంటి గొప్ప సంగతి ఏంటంటే, ప్రభు దయాళుడని మనం రుచి చూస్తాం, ప్రభు ఉత్తముడని మనం రుచి చూస్తాం, ప్రభు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అని మనం రుచి చూస్తాం. అంటే దేవుడు గురించిన జ్ఞానం అనేది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, వాతావరణము, జీవితం యొక్క స్వభావము ఉన్నతంగా ఉంటాయి. ఒకవేళ కానీ ప్రభు గురించిన జ్ఞానం మనకు తెలియకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేము, నిరీక్షణ కొనసాగించలేము, చెడు స్వభావాన్ని విడిచిపెట్టి మన ఆత్మీయ జీవితాన్ని ముందు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల దేవుడి వాక్యం విషయంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి బలపడుతున్నప్పుడు, ఆ వాక్యాల్లో నేర్చుకుంటూ ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా బలపడతాడు, ఆత్మీయంగా స్థిరపడతాడు అనేది ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం. రెండో సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుతాడు, ఆత్మ సంబంధంగా జీవిస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి చదివినప్పుడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షించదు, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమర్షం పెట్టదు, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయం బట్టి
విశ్వించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే మనోనేత్రాలు వెలిగింపడాలి. అంటే మనోనేత్రాలు ఒకప్పుడు ఏం చేయబడ్డాయి? లోకం ఉన్నప్పుడు గుడ్డితనం చేశాడు సాతాను. మన మనోనేత్రాలకు గుడ్డితనం చేశాడు. దేవుని యొక్క మహిమా స్వరూపియగు ఆ సువార్తని, ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని మనకు కనపరచకుండా మన హృదయాలని, మన మనసులకి గుడ్డితనం చేశాడు. కనుక ఆ సాతాను యొక్క వలలో నుంచి మనం బయటకు వచ్చి మన మనోనేత్రాలను వెలిగించబడితే, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మన జీవితం ఆత్మీయంగా కొనసాగించి. అంటే మనోనేత్ర వెలిగింపబడకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా బతకలేడు. మనోనేత్ర వెలిగింపబడితే చూడండి, మనోనేత్ర వెలిగింపబడితే ఆ వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడు? ఆత్మ సంబంధమైనటువంటి నిత్యజీవం కొరకు ఎప్పుడు ప్రయాసపడతాడు. దేవుడిచ్చేటువంటి మహిమ కొరకు ప్రయాసపడతాడు. అందుకే ఇక్కడ 3 సంగతులు చెప్పాడు. అంటే 4 ఉన్నాయి. ప్రత్యేకించి మనకి 3వ విషయాలను పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది? ఆ జ్ఞానం మీరు నేర్చుకోవాలి. 2, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. అంటే దేవుడు పరిశుద్ధులకు ఇచ్చేటువంటి మహిమ, ఆ యొక్క స్వాస్థ్యము ఎట్టిదై ఉందో మీరు తెలుసుకోవాలి. 3, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలము, ఆ బలం గురించి మీరు తెలుసుకోవాలని, ఆ శక్తిని గురించి మీరు తెలుసుకోవాలని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యుల విషయమై ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఇవి తెలుసుకోవాలి. అంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వ్యక్తి సాధకం చేయవలసినటువంటి జీవిత విధానం ఏంటంటే ఇక్కడ చదువుతున్నాడు పౌలు. మన ఆత్మీయ జీవితము వీటి మీద ఆధారపడి ఉంది. మనము మనోనేత్ర వెలిగిన వ్యక్తి ఇంకా లోకంలో వాటి మీద మనసు పెట్టాడు. ఇంకా లోకంలో వాటి మీద ధ్యాస ఉండదు. కేవలము ఆత్మ సంబంధంగా బ్రతకటానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉంటాడు. అందువల్ల పౌలు చాలా బలంగా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నా అంటే మీకు ప్రత్యక్ష మనసు కావాలని, అలాగే కింద మనం తెలుసున్నప్పుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షంగా మనసు కావాలని, అది అనుగ్రహించాలని దేవుడు నేను జ్ఞాపం చేస్తున్నాను. అంటే ఈ విషయంలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి క్రమంలో ఆత్మ సంబంధంగా బలపడాలంటే ఇదిగో ఇలాంటి విషయాల పట్ల మనకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకపోతే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. ముందు మనం నేర్చుకున్న ప్రకారము ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసం చేయాలి. 1. 2, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే తన యొక్క మనోనేత్రాలు వెలిగింపడాలి. మనోనేత్రాలు వెలిగింపడకుండా ఆత్మీయంగా ఎదగలేడు. అంటే మనోనేత్రాలు వెలిగింపడితేనే ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు వాటి సాధించాలనేటువంటి ఆలోచనతో జీవితాన్ని కొనసాగిస్తాడు. 3వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం కాడ నుంచి మనం చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం కాడ నుంచి, కావున
మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచ స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పులుగ్గా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను. ఇక్కడ పూర్వపు స్థితి గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు సాధించవలసినటువంటి స్థితి గురించి తెలియజేస్తున్నాడు. పూర్వము ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎలాంటి జీవితాన్ని కొనసాగించారు అంటే, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచ స్వభావాలు వదులుకొని, అంటే మోసపూరితమైనటువంటి దురాశల చేత మీరు చెడిపోయారు. అది ప్రాచీన స్వభావము, ప్రాచీన చెడు స్వభావంతో ఉన్నటువంటి జీవన విధానం. దాన్ని మీరు వదులుకోండి, దాన్ని మీరు విసర్జించండి, దాన్ని మీరు తీసివేసుకొని ఇప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే మీ మనసులో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పొలిగ్గా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. ఆత్మీయంగా ఎదగటంలో మూడో విషయం ఏంటంటే నూతన స్వభావం ధరించుకోవటము. అంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకే నీతియు యథార్థమైన భక్తి ఉండాలి. అంటే క్రైస్తవ జీవితంలో నీతిగా బతకాలి, యథార్థమైన భక్తి ఉండాలి. అంటే వేషధారంతో కూడిన భక్తి కాదు, ఒకరి దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకోలాగా ఉంటాం కాదు. చాలామంది ఏం చేస్తారంటే లోకస్తుల దగ్గర లోకస్తుల్లాగా ఉంటారు, విశ్వాసుల దగ్గరకు వచ్చాక విశ్వాసుల్లాగా ఉంటారు. అంటే అటు ఇటు రెండింటిని కవర్ చేస్తూ ఉంటారు. అది ఆత్మీయమైనటువంటి జీవిత విధానం కాదు. ఒక వ్యక్తి యథార్థంగా బతకాలి, యథార్థమైన భక్తిని కొనసాగించాలి. అలాగ కొనసాగించకుండా వేషధానంతో కూడిన భక్తిని నేను కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటే దేవుడు చూడట్లేదా, దేవుడు కనపడడా, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దానికి శిక్ష అనుభవించవలసిన ఆవశ్యకత ఉంది కదా. కాబట్టి ఎందుకు బతికితే ఆత్మీయంగా బతకాలి, ఆత్మ సంబంధంగా ఉన్నతంగా ఎదగాలి. అది దేవుణ్ణి సంతోషపెట్టుద్ది. దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. ఒకవేళ కానీ మనము యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించకపోతే దానివల్ల నష్టమే కదా మనకి. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఎఫెసీయుల సంఘ సభ్యులకి, మీరు ప్రాచీన స్వభావం విడిచిపెట్టండి, నూతన స్వభావం ధరించుకోండి. ఈరోజు మనం కూడా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుట్లో మూల విషయం ఏంటంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ఆత్మీయమైనటువంటి నూతన స్వభావం ధరించుకోవాలి. ఏంటి నూతన స్వభావము? ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశ నిగ్రహము, సహనము, ఓర్పు, సమాధానము, విశ్వాసము, నీతి, పరిశుద్ధత, ఇవన్నీ కూడా నియమాలు. ఈ నియమాలని మనము మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ నియమాలు అనుసరించి బ్రతకాలి. అది ఆత్మీయ అభివృద్ధికి మూల విషయమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పొలుగ్గా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి అని చెబుతున్నాడు. ఈరోజు మనం కూడా నవీన స్వభావం ధరించుకున్న వారంగా ఉన్నామా? ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకున్న వారంగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా వేషధారణతో కొన్ని భక్తి వద్దు, యథార్థమైన భక్తిని మనం కొనసాగిద్దాం, యథార్థతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే మనము ఎంతకాలము ఈ చెడు స్వభావంతో బతుకుతాం, ఎంతకాలము చెడు లక్షణాలను కలిగి ఉంటాం. ఇంకా మన జీవితంలో మార్పు లేకపోతే, మారు మనసు పొందకపోతే ఏం లాభం? మారు మనసు లేకపోతే దేవుడు క్షమిస్తాడా? దేవుడు మహిమనిస్తాడా? తన నిత్య జీవాన్ని మనకి స్వతంత్రిస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే దేవుడిని మోసం చేయాలన్నటువంటి ఆలోచన మనం చేయొద్దు. దేవుడికి అన్ని తెలుసు. మనం చేసే ప్రతి పని మనం చేయకముందే ఆయనకు అన్ని తెలుసు.
కనుక మనము దేవుణ్ణి మోసం చేసి మనం ఏదో సాధిద్దాము, మనం ఏదో చేద్దాం అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడి యొక్క మేలుని మనం పొందుకోవాలి అనేటువంటి ఒక మంచి స్వభావంతో మనం బ్రతకాలి. దేవుడు కనికర సంపన్నుడు, ఆయన జాలి గలవాడు. మనం ఆత్మీయంగా బతుకుతూ ఉంటే ఆయన ఎన్నో విషయాలు మనకు సహాయం చేస్తాడు, ఎంతో కృపణిస్తాడు. కాబట్టి ఆత్మీయంగా ఎదగటానికి 3 లక్షణాలు మనం ఆలోచన చేసాం. 1, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. 2, ఆత్మీయంగా ఎదగాలంటే మనోనేత్రాలు వెలిగింపడాలి. 3, ఆత్మీయంగా ఎదగాలంటే ప్రాచ్య స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ విషయాలను బట్టి మీరు నేర్చుకొని ఈ లేఖనాలని మనందరం కూడా వాటిని కలిగి ఉండటానికి, లేకపోతే వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు.